13వ తేదీ సాయంత్రం విజయవాడలో జరుగుతున్నటువంటి బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిలో మొట్టమొదటిగా అరెస్ట్ అనేటటువంటిది ఇవాళ జరగటం అనేటటువంటిది జరిగింది. సో ఆ మొట్టమొదటి అరెస్టులో సతీష్ అనేటటువంటి వ్యక్తిని A1 గాను, అదే రకంగా వేముల దుర్గారావు అనేటటువంటి టీడీపీ కార్యకర్తని రెండవ A2 గాను చేర్చడం అనేటటువంటిది జరిగినటువంటి పరిణామాల్లో ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం గమనించాలి. పోలీసు ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి వారిని మేజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేసేటటువంటి ప్రాసెస్లో ఉన్నారు. సో కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరైనట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే ఈ దాడి జరిగినటువంటిది రాయి ద్వారా దాడి జరిగిందా లేదా ఎయిర్ గన్ ద్వారా జరిగిందా అనేటటువంటిది పోలీసులు ఇంకా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపల ఆ ఇళ్లల్లో వీరి ఇద్దరి ఇళ్లలో కూడా ఏ రకమైనటువంటి పరికరాలు ఉన్నాయి, సో ఈ దాడికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే వారి ఇళ్లలో ఉన్నాయనేటటువంటిది సెర్చ్ వారెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మెజిస్ట్రేట్ని అడుగుతున్నట్టుగా మన దగ్గరికి వచ్చినటువంటి సమాచారం. అదే రకంగా కుటుంబ సభ్యులందరూ కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా అంటే వీళ్ళిద్దరినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో 24 గంటల లోపల కోర్టులో ప్రజెంట్ చేయాలనేటటువంటి కుటుంబ సభ్యుల యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది కూడా కోర్టు ద్వారా జరిగినట్టుగా మన దగ్గరకు వచ్చినటువంటి సమాచారం. ఏవైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి అది సాధారణమైనటువంటి దాడి కాదు. తప్పనిసరిగా హత్యా ప్రయత్నంగానే ఆల్రెడీ సెక్షన్ 307 ఐపీసీ కింద కేసు బుక్ చేయడం జరిగింది. సో ఎవరైనప్పటికీ కూడా సతీష్ అనేటటువంటి వ్యక్తి తనంతట తను చేశాడా లేదా దుర్గారావు అనేటటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్త ఆ పని అతని చేత చేయించాడా, ఇవన్నీ కూడా పోలీసులు కొద్దిసేపట్లో మెజిస్ట్రేట్ ముందు ఉంచినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేస్తారు. అదే రకంగా జడ్జి కూడా ఇచ్చేటటువంటి తీర్పులో ఇవన్నీ కూడా ఉదహరించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. సో ఈ నేపథ్యంలో ఒకసారి కనుక మనం జరిగినటువంటి పరిణామాలను ఒకసారి కనుక చూస్తే 2 రోజుల క్రితం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయకపోయినా వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవుతూ బోండా ఉమామహేశ్వరరావు అనేటటువంటి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి, వారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నారు. సో వారిని ఇరికించేటటువంటి ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తోంది అనేటటువంటి ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ చేయటం అనేటటువంటిది జరిగినటువంటి విషయాన్ని చాలా తేలిగ్గా ప్రజెంట్ చేయటం అన్నది, ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారని చెప్పడం అనేటటువంటిది తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి పరిపాటిగా జరిగినటువంటి విషయంగా మనం గమనించాలి. ఒక ఇష్యూ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానిలో ఉన్నటువంటి నిజాలని నిగ్గు తేల్చాల్సినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్, అదే రకంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఈ రెండూ కూడా ఎక్కడైనా కనుక ఫెయిల్ అయితే కేంద్ర నిఘా సంఘాలు కూడా కేంద్రకు సంబంధించినటువంటి దర్యాప్తు సంఘాలు కూడా తేల్చేటటువంటి వ్యవహారం. ఇది రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు తేల్చేటటువంటి అంశం కాదు ఇది. అయినప్పటికీ కూడా వారి మీద విశాఖపట్నంలో వారి మీద దాడి జరిగినప్పుడు, హత్యా ప్రయత్నం జరిగినప్పుడు ఇది వారికి సంబంధించినటువంటి పార్టీ వారితో ఒక సింపతిని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో చేశారని డీజీపీ చెప్పించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. జరిగినటువంటి విషయం చాలా సీరియస్ విషయమైనా ఈవెన్ చాలా గాయమయ్యి తను కాన్షియస్ లేకుండా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆరోపణలు చేసేటటువంటి ఒక దుష్ట సంస్కృతి అనేటటువంటిది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు దగ్గర ఉండటం అనేది మనం గమనించాం. చంద్రబాబు నాయుడు చదువుకున్న రోజుల దగ్గర నుంచి కూడా ఒక రకమైనటువంటి అన్ఫెయిర్ పాలసీస్ అన్నీ కూడా అడాప్ట్ చేయటం, అదే రకంగా ఏదో ఒక రీతిలో అధికారాన్ని చేజిక్కించుకోవడం తప్ప ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి నీతి నియమాలు లేనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడికి పేరుంది. సో ఆ రూపంలోనే జరిగినటువంటి దాడిని ఒకసారి ఖండించటం, ఇంకోసారి వారికి బిర్యానీ ప్యాకెట్లు 500 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి ఆ సతీష్ అనేటటువంటి వ్యక్తి దాడి చేశాడని చెప్పటం, అదే రకంగా మా పార్టీ కార్యకర్తని ఇన్వాల్వ్ చేసేటని చెప్పటం, ఇవన్నీ కూడా
చంద్రబాబు నాయుడు వయసుకు తగ్గట్టుగా అనుభవం తగ్గట్టుగా లేనటువంటి కామెంట్స్ అనేటటువంటిది మనం చెప్పక తప్పదు. ఏవైనప్పటికీ జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా తీవ్రమైన విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడిది, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి హత్యా నేరం ఇది. అంచేత ఈ నేరాన్ని నేరంగానే పరిగణించాలి తప్పిస్తే ఎటువంటి పెద్ద వ్యక్తులున్నా కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. రెండోది దుర్గారావు అనేటటువంటి వ్యక్తి. దుర్గారావు అనేటటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తికి చాలా సన్నిహితుడని చెప్పి తెలుసుకున్నటువంటి అనేక మంది మీడియా మిత్రులందరూ వారి దగ్గరికి వెళ్ళారు. బోండా ఉమని మాట్లాడుతూ దుర్గారావు అనేటటువంటి వ్యక్తి మీకు సంబంధించిన వ్యక్తి అని తెలిసింది, మీరే ఈ పని చేయించారట అనేటటువంటి మాట వారు చెప్పినప్పుడు దాన్ని చాలా తేలిగ్గా తీసేస్తూ దుర్గారావు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసేటటువంటి వ్యక్తి, వీరు ఒక వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి నాయకుడు, విజయవాడలో ఒడ్డెర కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు. అంచేత మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్ అనేటటువంటి ఆ క్యాంటీన్ని మూసివేయటం వల్ల కోపోద్రిక్తులైనటువంటి సతీష్ అనేటటువంటి వ్యక్తి దాడి చేశాడని ఒక మాట చెప్పాడు. రెండోది వాళ్ళకి డబ్బులు ఇస్తామనేటటువంటి పేరుతో వాళ్ళని తీసుకొచ్చినారు. సో అంచేత డబ్బులు ఇవ్వకపోవటం వల్ల జరిగినటువంటి దాడి అనేటటువంటిది రెండోసారి మాట మార్చారు. మూడోసారి అనేక రకాలైనటువంటి అబద్ధాలతో చేస్తూ మాకు మా పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అని చెప్తూనే తప్పనిసరిగా ఇది వారంతర వారు చేసుకున్నటువంటిది. వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కాలికి దెబ్బ తగిలితే కంటికి అతను ఆ రకమైనటువంటి చికిత్స తీసుకున్నాడు, మీరు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్కి రండి అనేటటువంటి ఒక మాట కూడా మాట్లాడినారు. ఏవైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరొక ముఖ్యమైనటువంటి విషయం, నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడైనటువంటి లోకేష్ గారు వారు మాట్లాడుతూ రాయ్ అనేటటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచే తెచ్చుకున్నారు. సో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి రాయే ఇక్కడ ఆయనని హిట్ చేసింది అనేటటువంటి అదొక అసందర్భ మాటలు మాట్లాడినారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారైతే సినిమాలోని చతురతంతా వారు చూపిస్తూ దండలో దాచుకున్నటువంటి రాయిని వారే కొట్టుకున్నారనేటటువంటిది కొట్టుకున్నట్టుగా చేస్తూ చూపించారు. సో ఈ వెకిలి నాయకులందరూ కూడా ప్రతిపక్ష కూటమిగా చేరటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి దౌర్భాగ్యంగా మనం గమనించాలి. జరిగినటువంటి విషయంలో ప్రధానమంత్రి హోదాలో ఉండే నరేంద్ర మోడీ కూడా జరిగిన సంఘటన ఖండించడమే కాకుండా దాడికి బాధ్యులైనటువంటి వ్యక్తులను చట్టం ముందు నిలబెట్టాలనే మాట చెప్పారు. ఉందారకమైన మాటది. ఎవరు చేయించుకున్నా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే కనుక చేయించుకుంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో పనిచేయటం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం చేతుల్లో ఉండేటటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఇవే. ఈ వ్యవస్థలు మాత్రమే తప్పు చేసినటువంటి వ్యక్తిని చట్టం ముందు నిలబెట్టాల్సినటువంటివి. ఈ వ్యవస్థలే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చట్టం ముందు నిలబెట్టినారు. 53 రోజులు రిమాండ్ ఖైదీగా వారిని ముందు నిలబెట్టినారు. అచ్చెన్నాయుడు అనేటటువంటి వ్యక్తిని కూడా జైలుకి పంపేటటువంటి సందర్భంలో అనారోగ్య కారణాలను చూపించి గుంటూరు హాస్పిటల్లో ఉండి బెయిల్ తీసుకునేటువంటి వ్యక్తులు వీరందరూ కూడా. అందుకని ఇది దుర్గారావు చేసినాడా ఎవరు చేసినారా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త అని బోండా ఉమ ఒప్పుకున్నాడు. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి క్రైమ్ అనేటటువంటి తప్పనిసరిగా మనం చెప్పక తప్పదు. అది ఏ లెవెల్లో ఎవరెవరు ప్లాన్ చేసినారు, ఎక్కడ దీనికి మూలాలు ఉన్నాయి అనేటటువంటిది పోలీసులు తేల్చాల్సినటువంటి అంశం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండోసారి ఈ రకమైనటువంటి హత్యాయత్నం జరిగింది. సో హత్యా రాజకీయాలు అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సమర్థనీయం కాదు. వాటిని హర్షించాల్సిన అవసరం లేదు. ఇవాళ వీరి మీద జరుగుతుంది, రేపొద్దున ఇంకొకళ్ళ మీద జరుగుతుంది. ఏదైనా కూడా ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాలు చేయాలి తప్పిస్తే ఎవరు కూడా ఇటువంటి ఆ డైరెక్షన్లో హత్యా రాజకీయాలు చేయడానికి వీల్లేదు. తప్పనిసరిగా పోలీసులందరూ కూడా ఎంత పెద్దవారైనా వారు బోండా ఉమైనా లేకపోతే మరొకరైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందే. మరెవరూ కూడా ఇటువంటి ఈ ప్రొవోకింగ్గా వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం ఇవన్నీ చేయకుండా చట్టం కూడా తప్పనిసరిగా తీవ్రాతి తీవ్రమైనటువంటి శిక్షలు న్యాయస్థానాలు కూడా వాటిని వేసినప్పుడు మాత్రమే ఇటువంటి అరికట్టేటటువంటి అవకాశం ఉంది. ఏవైనప్పటికీ కూడా మొట్టమొదటి అరెస్ట్ అనేటటువంటిది సతీష్ అనేటటువంటి వ్యక్తి, అతను మైనరా కాదా అనేటటువంటిది పోలీసులు తేల్చాల్సినటువంటి అంశం. బట్ వీరి వెనకాల ఉండేటటువంటి వ్యక్తులు ఎంత పెద్దవారైనా సరే తప్పనిసరిగా వారిని కూడా అరెస్ట్ చేయాల్సిందే, చట్టం ముందు నిలబెట్టాల్సిందే. ఇంకెప్పుడు కూడా ఇటువంటి పెద్ద వ్యక్తులు కూడా ఇటువంటి సాహసానికి ఒడిగట్టకుండా తీవ్రాతి తీవ్రమైనటువంటి శిక్షలు అమలు జరపాల్సిందే.